వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్స్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు హైబ్రిడ్ ఆరెంజ్ అలాగే బ్రింజాల్ కాంబినేషన్లో ఒక ఫ్లవర్ తయారు చేస్తున్నాను. ఓకే, సో ఇది అలాగే దీన్ని కొంచెం ఇక్కడ గ్యాప్ క్రియేట్ చేస్తున్నాం. సెగ్మెంట్స్ నుంచి స్కిన్ కొంచెం మనం లూజ్గా చేసేస్తే ఈ గ్యాప్లో మనకి పెటల్స్ వచ్చేస్తాయి. ఇదొకటి సెంటర్ పార్ట్లోకి తీసుకుంటున్నాం. ఓకే, 6 పీసెస్ చేస్తున్నాను. స్కిన్ అవసరం లేదు, గుజ్జు తీసేసి ఖాళీ స్కిన్నే వాడతాం. సో బ్రింజాల్ ప్లేస్లో కీరా వాడుకోవచ్చు, తర్వాత కివీ కూడా వాడుకోవచ్చు, ప్లస్ ఆరెంజ్ స్కిన్ కూడా వాడుకోవచ్చు. మనం కొంచెం డిఫరెంట్ కలర్లో ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను ఇక్కడ కొంచెం డార్క్ కలర్ చూస్ చేసుకున్నాను బ్రింజాల్ని. ఓకే, సో అన్నీ ట్రిమ్ చేసి పెట్టేసుకోవాలి. డిజైన్స్ మనకు దేంతో ఎలా వస్తాయి అనేది కొంచెం ఐడియా ఉంటే రకరకాలైనటువంటి ప్లేట్ గార్నిష్ని మనం తయారు చేసుకోవచ్చు. ఇది ఇక్కడ ఈ గ్యాప్లో ఇలా వస్తుంది మనకు. సో ఆ స్కిన్కి దాని మధ్యలో అది అలా ఫిక్స్ అయిపోయి ఉంటుంది అనమాట, మనకి ఊడిపోకుండా. రైట్, ఆ గ్యాప్లో వచ్చేసి దీంట్లో మిగిలిన ఈ స్కిన్ని తీసుకుంటున్నాను నేను. సింపుల్గా అలా సెగ్మెంట్లు మనం రిమూవ్ చేసేస్తే సరిపోతుంది. ఇంకో కలర్ అనమాట, మల్టీ కలర్లో ఇలా తయారు చేసేసుకోవచ్చు. హైట్ డిఫరెన్స్ అనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను కాబట్టి కొంచెం చిన్న సైజ్ తీసుకున్నాను. పెద్ద సైజ్ కావాలనుకుంటే ఇంకొక ఆరెంజ్ని మనం కట్ చేసేసుకొని తీసేసుకోవచ్చు. ఓకే, సో ఈ గ్యాప్లో ఇలా వచ్చేస్తుంది మనకి. సో ఎన్ని కలర్స్ కావాలనుకుంటే అన్నీ మల్టీ కలర్లలో మనం తయారు చేసేసుకొని పెట్టేసుకోవచ్చు.
ఈ బ్రింజాల్ మధ్యలో ఏదైతే కట్ చేసామో ఇది సెంటర్లో ఇక్కడ వచ్చేస్తుంది. రైట్. సో ఇలా ఆరెంజ్ అలాగే బ్రింజాల్ కాంబినేషన్ లేకుంటే బీట్రూట్ కాంబినేషన్లో కివి ఏదైనా మనం ఇలా ఫ్లవర్ స్లైసెస్లా కట్ చేసి అరేంజ్ చేసుకొని ఒక ఫ్లవర్ను తీసుకొని క్రియేట్ చేయొచ్చు అనమాట. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి.